ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ని ఎంసీక్యూస్ ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మనం ఈ ఫోటోలో చూపిస్తున్న ఈ అన్ని అంశాలను మనము ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాం. సో ఫస్ట్గా చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు చందుబి పండుగ అనేది ఏ రాష్ట్ర గిరిజన సంఘాలు జరుపుకునే ఇదొక వార్షిక కార్యక్రమం అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. ఈ ఫోటో చూడండి, ఇదొక ట్రైబల్ ఫెస్టివల్. సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి అస్సాం, పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణ. సో ఫ్రెండ్స్, మనకు ఎక్కడైనా కానీ ట్రైబల్ రిలేటెడ్ ఎలాంటి క్వశ్చన్స్, ఎలాంటి ఇష్యూస్ కరెంట్ అఫైర్స్లో ఉన్నా కానీ వాటికి సంబంధించి క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మనకి దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి అస్సాం. సో అస్సాం అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది అస్సాంలోని కమ్రూజ్ జిల్లాలోని చందుబి సరస్సు సమీపంలో జరిగే ఒక కార్యక్రమం. ఈ చందుబి ఫెస్టివల్ని రబా హస్వాంగ్ అటానమస్ కౌన్సిల్ ఆర్హెచ్ఏసి ఆధ్వర్యంలో కమ్రూప్ జిల్లాలోని రాజపారా గ్రామ ప్రజలు నిర్వహిస్తారు. ఇది గత 14 సంవత్సరాలుగా ఈ ఫెస్టివల్ అనేది జరుగుతూ ఉంది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఈ కింది వాటిలో ఏ సంస్థ ఇటీవల ట్రాన్స్ఫార్మింగ్ ఎనర్జీ డిమాండ్ అనే శ్వేతపత్ర నివేదికను ప్రచురించింది? సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఫోటో ఎందుకు పెట్టానంటే ఎనర్జీ రిలేటెడ్. సో ఇది పరిశ్రమలకు సంబంధించి కాబట్టి ఇది పెట్టాను. సో వరల్డ్ ఎనర్జీ కౌన్సిల్, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఫోరం, అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ అండ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్సర్ని, సో నేను నెక్స్ట్ స్లైడ్స్కి వెళ్ళే వరకు మీ ఆన్సర్ని అయితే మీరు ఊహించండి, మీరు చదివిన తెలుసుకున్న అంశాల మేరకు. సో మనకు ఆన్సర్ వచ్చేసి మనకు ఆన్సర్ డి ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం, WEF. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ట్రాన్స్ఫార్మింగ్ ఎనర్జీ డిమాండ్ వైట్ పేపర్ని ప్రచురిస్తుంది. ఈ పేపర్లో ట్రాన్స్ఫార్మింగ్ ఎనర్జీ డిమాండ్ ఒక ఇనిషియేటివ్, వ్యాపారాలు మరియు దేశాల కోసం ఇంధన నిర్వహణ సామర్థ్యం మరియు కార్బన్ తీవ్రతను తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తుంది. వ్యాపారాలు, దేశాలు ఆర్థిక వృద్ధిని కొనసాగించడానికి మరియు నెట్ జీరో లక్ష్యాలను సాధించడానికి ఇంధన సమర్థవంతమైన రిజల్ట్ మరియు సర్వీస్ డెలివరీ కోసం చర్యలను స్వీకరించడం అనేది చాలా కీలకం అని చెప్పేసి చెప్పింది. సో ఫ్రెండ్స్, మన ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతిరోజు మనకి ఇలా 5 క్వశ్చన్లు, కొన్ని రోజులు 10 క్వశ్చన్లు అలా కూడా ప్రతిరోజు ఒక వీడియో అయితే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ MCQ ప్రాక్టీస్ రూపంలో అయితే మనకు వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం క్వశ్చన్ చూడడంతో పాటు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుంటున్నాం. సో మనకు మరొక థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ భారతీయ చారిత్రక సందర్భంలో కింది వారిలో ఒకరు బాల్యతా ప్రతిబంధక గృహాన్ని స్థాపించి బావన్ కాశీ సుబోధ్ రత్నాకర్ ది ఓషన్ ఆఫ్ ప్యూర్ జెమ్స్ని ప్రచురించారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడవచ్చు, ఈ ఫోటోని చూడంగానే మనకు సావిత్రిబాయి పూలే గారు అనేది ఆన్సర్ అయితే తెలిసిపోతుంది. బట్ మనకు ఈ సిరీస్ యొక్క లక్ష్యం ఏంటంటే మనకు ఆన్సర్ తెలుసుకోవడం ఒకటే కాదు, మనకు ఆన్సర్ కరెక్ట్గా రేపు ఎగ్జామ్లో గుర్తించాలంటే మనకు దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ హిస్టరీ స్టోరీ అనేది మనకు చాలా కీలకం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు ఆన్సర్ డి మనకు సావిత్రిబాయి పూలే ఆన్సరు. మాలీ కమ్యూనిటీకి చెందిన దళిత మహిళ సావిత్రిబాయి జనవరి 3, 1831 మహారాష్ట్రలోని నైగావ్ అనే గ్రామంలో జన్మించారు. మహిళా విద్య, సమానత్వం, న్యాయం కోసం ఆమె అన్వేషణలో అణచివేత, సామాజిక నిబంధనలను సవాల్ చేసిన మార్గదర్శకురాలు. సావిత్రిబాయి పూలే భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా, అంటే ఉమెన్ టీచర్గా గుర్తింపు పొందింది. విద్యను అభ్యసించని అణగారిన వర్గాల వారికి పిలుపునిచ్చేందుకు పూలే రాసిన అనేక కవితల్లో గో గెట్ ఎడ్యుకేషన్ అనే పోయం అనేది చాలా ముఖ్యమైనది. గో గెట్ ఎడ్యుకేషన్. సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే గర్భిణీ వితంతువులు, అత్యాచార బాధితుల రక్షణ కోసం బాల్యతా ప్రతిబంధక గృహ, సో బాల్యతా ప్రతిబంధక గృహ అనే శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 1873లో పూలే ఇద్దరు కలిసి సత్యం శోధకుల సంఘంని స్థాపించారు. ఇది సామాజిక సమానత్వాన్ని తీసుకురావాలనే ఏకైక లక్ష్యంతో కులము, మతము లేదా వర్గ లేదా శ్రేణికి అతీతంగా అందరికీ అందుబాటులో ఉండే ఒక వేదిక మనకి సత్యశోధక్ సమాజ్. సావిత్రిబాయి పూలే తన 23వ ఏట 1854 కావ్య పూలే పద్మపు వికసించిన, అంటే పోయిట్రీ బ్లజమ్స్ అనే ఒక
మొట్టమొదటి కవితా సంకలనాన్ని ప్రచురించింది. ఈమె 1892లో భవన్ కాశీ సుబోధ్ రత్నాకర్ 1892లో ప్రచురించింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఉందిగా భవన్ కాశీ సుబోధ్ రత్నాకర్ అంటే ది ఓషన్ ఆఫ్ ప్యూర్ జెమ్స్ అని. సో మీకు అర్థం అవ్వడానికి బ్రాకెట్లో ఆ విధంగా పెట్టాను, కొత్త పదం కాబట్టి. సో ఫ్రెండ్స్ ఇది మనకు సావిత్రిబాయి పూలే గారికి సంబంధించిన క్వశ్చన్. ఇంకా మనం ఈరోజు వీడియోలో 4th క్వశ్చన్లోకి వెళితే, శ్రీ విల్లిపుత్తూరు మొగామలై టైగర్ రిజర్వ్ సిగరిటియస్ మొగామలయన్సిస్ అనే కొత్త జాతిని ఇటీవల కనుగొన్నారు. ఇది సాధారణంగా క్లౌడ్ ఫారెస్ట్ సిల్వర్ లైన్ అని పిలుస్తారు. ఇది ఏ రకమైన జాతి అని చెప్పేసి ఇక్కడ సీతాకోక చిలుక, చేప, ఉసరవెల్లి, గబ్బిలవని మనకు ఆప్షన్స్ ఇచ్చారు. సో ఈ ఫోటో చూసి చెప్పొచ్చు, ఇక్కడ మనకి ఇది ఒక సీతాకోక చిలుక, క్లౌడ్ ఫారెస్ట్ సిల్వర్ లైన్ అని పిలుస్తాం దీన్ని మనం. సో దీనికి సంబంధించిన కూడా ఒక వివరణ మనం చూసే ప్రయత్నం చేద్దాము. ఇది మొగామలై టైగర్ రిజర్వ్లోని మెగామలై డివిజన్లో కొత్త జాతి సిల్వర్ లైన్ సీతాకోక చిలుక సిగరిటియస్ మెగామలయన్సిస్ అని కనుగొబడింది. 33 సంవత్సరాలు పశ్చిమ కనుమల్లో కొత్త సీతాకోక చిలుక జాతిని మొదటిసారిగా గుర్తించారు. ఈ జాతికి సాధారణ పేరు క్లౌడ్ ఫారెస్ట్ సిల్వర్ లైన్. వయోజన సీతాకోక చిలుక యొక్క ముందు రెక్క దిగువ భాగంలో డిస్కల్, పోస్ట్ డిస్కల్ బ్యాండ్లు కలిగి ఉంటాయి. ఇది కోస్టా వద్ద వాటి మూలానికి సమాంతరంగా ఉంటాయి. ఈ ప్రత్యేక లక్షణం భారతదేశం మరియు శ్రీలంక ద్వీపకల్పంలో ఉండే అన్ని ఇతర సిగరైటిస్ల నుండి కొత్త జాతులను వేరు చేస్తుంది. సో ఆల్రెడీ ఉన్న వాటి కంటే ఇది కొంచెం వేరే అని చెప్పవచ్చు. సో అదేవిధంగా మనకు ఈ వీడియోలో భాగంగా చివరి క్వశ్చన్ వచ్చేసి, వార్తలలో ఇటీవల ప్రస్తావించబడిన శ్రీ కాలారాం దేవాలయం ఎక్కడ ఉంది అనేసి మనకు క్వశ్చన్ ఫ్రెండ్స్. హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. సో ఆన్సర్ చూసుకుంటే మహారాష్ట్రలో ఉంది. ఖండేరావ్ త్రయంబక్ ఒబేదర్, సర్దార్ రంగారావు ఓదేకర్ 1870లో సవాయి మాధవరావు పీష్వా సలహాతో శ్రీ కాలారాం ఆలయాన్ని ప్రారంభించారు. ఇది మహారాష్ట్రలోని నాసిక్ సిటీలోని పంచవటి ప్రాంతంలో ఉంది. మహారాష్ట్ర, నాసిక్, పంచవటి. ఇది పశ్చిమ భారతదేశంలోని రామ్జీ యొక్క అత్యుత్తమ ఆధునిక దేవాలయం. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మనకు ఎంసీక్యూస్లో భాగంగా ఈ 5 క్వశ్చన్లు అయితే ఈరోజు మనం తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇలాంటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ వీడియోస్ కొరకు ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందడానికి ఖచ్చితంగా మన ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలామందికి వాళ్ళకు నోటిఫికేషన్లో వస్తుంది. తద్వారా వాళ్ళు కూడా సో దీని గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మనం అదేవిధంగా రాష్ట్రంలో జరిగే అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్స్ కావచ్చు, ఎగ్జామ్ ప్రిపరేషన్స్, సిలబస్, సో ఈ కరెంట్ అఫైర్స్లో ముఖ్యంగా ఎలాంటి అంశాలు చదవాలనే అంశాల మీద మనం రోజుగా ఎప్పటికప్పుడు న్యూస్ కవర్ చేస్తాము ఈ వీడియోస్. కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఈ వీడియోని మీకు వేరే గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.